మామిడి రాము గారి అభినందన సభకి అధ్యక్షత వహించినటువంటి సోదరులు చిన్నపరెడ్డి గారు, వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలు మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు, మిగతా పెద్దలారా, కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా అందరితో పాటుగా కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పనిచేసినటువంటి విధానం కానీ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో మొట్టమొదటగా రాంబాబు గారు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన పెట్టుకుని ముందుకు నడిచే ప్రక్రియలో అనేక మంది ముఖ్యులుగా ఉన్నటువంటి పెద్దలతో పాటుగా మామిడి రాము మా అందరితో పాటుగా జెండాని భుజాన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన తలంపుతోనే ముందుకు సాగినటువంటి వైనం మొత్తం కూడా ఇవాళ గుర్తుకు వస్తూ ఉన్నాయి. రాంబాబు గారు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశా. రాంబాబు గారి తర్వాత నేను చేస్తే, నా తర్వాత రాము గారు కూడా ఒకరోజు ఒకరోజు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి పరిస్థితులు. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, రాము ఈరోజు రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తి కాదు. వాస్తవానికి నిజమైనటువంటి గుర్తింపు కానీ, పదవులు కానీ తనకి దక్కకపోయినా కూడా ఏనాడు కూడా నిరాశపడకుండా జెండా ఎత్తినటువంటి జెండాని భుజాన పెట్టుకొని ముందుకు సాగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా రాము మా అందరికి కూడా తలలో నాలుకలాగా ముఖ్యుడిగా మా అందరితో పాటు కూడా నడిచి ముందుకు సాగాడు. అందుకే ఈరోజు మీరు చూశారు, గుంటూరు నగరానికి సంబంధించి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు యావత్తు కూడా అంబటి రాంబాబు గారిని తీసుకున్నా, విడుదల రజనీ గారిని తీసుకున్నా, గిరి గారిని తీసుకున్నా, మనోహర్ గారిని తీసుకున్నా, రామన్నని తీసుకున్నా, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మామిడి రాము గారికి అభినందన సభ జరుగుతుందంటే ఆ సభలో పాల్గొనాలా, రాము గురించి 4 మంచి మాటలు మాట్లాడాలనే ఆలోచనతో ఈరోజు మేమందరం కూడా ఈ సమావేశానికి వచ్చాం. వ్యక్తిగతంగా నేనైతే రాము కష్టపడిన తీరుకి కానీ, కష్టపడిన విధానానికి కానీ, ఆయనకి పార్టీ పట్ల ఉన్నటువంటి అంకిత భావాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు రాముకి ఈ పదవి చాలా చిన్న పదవి. ఎందుకంటే రాము మాతో పాటుగా పనిచేశాడు. మాతో పాటు పనిచేసినటువంటి అందరికీ కూడా ఇవాళ మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో మేమందరం కూడా ఉన్నటువంటి పరిస్థితులు. ఏది ఏమైనప్పుడు కూడా నేను అనుకుంటా, రాముకి ఇవాళ ప్రారంభమైంది అంటే అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇదని భవిష్యత్తుకు సంబంధించి కూడా రాముకి ఉజ్వలమైనటువంటి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే రాము మా అందరికంటే కూడా చాలా మంచోడు మనిషి కూడా. వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు కూడా ఏదైనా సమాజానికి మంచి చేయాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఎప్పుడు కూడా మాకంటే ముందు వరుసలో ఉండే వ్యక్తి రాము. కాబట్టి తప్పనిసరిగా రానున్న కాలానికి సంబంధించి ఇవాళ మీ అందరూ కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ రామును అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో పాల్గొంటూ ఉన్నారు. రాముకు సంబంధించి భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థాయిలో రాముకి మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా
రాము పడుతున్నటువంటి కష్టం ఆయనకు కూడా తెలుసు. కాబట్టి రాముకి మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. 2024లో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు కార్యక్రమాల ద్వారా ఈరోజు సమాజంలో పేదరికాన్ని తొలగించడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నాలు వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రేపు ఎన్నికల్లో 175 స్థానాలకి 175 స్థానాలు వైఎస్ఆర్ గెలిపించడంలో మీరందరూ కూడా క్రియాశీలకంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి రాముకి వ్యక్తిగతంగా, ఎందుకంటే నేను వాళ్ళకి రాముకు సంబంధించి ఒక కుటుంబ సభ్యులాగా మేము భావిస్తూ ఉంటాం, అందుకే మరోసారి రాముకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తుకు సంబంధించి ఉన్నతమైనటువంటి స్థాయిలో తప్పనిసరిగా రాము ఉంటాడన్న అంశాన్ని కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. థ్యాంక్ యూ అన్నగారు. అలాగే